మినరల్స్ మినరల్స్ అంటే భూమిలో నుండి తవ్వి తీసేదానిని ఖనిజము అని అంటారు. ఖనిజాలు అనేటటువంటివి తిరిగి పునరుత్పత్తి కావు. పునరుత్పత్తి కాని శక్తి వనరులనే అంటే నాన్ రినవబుల్ సోర్సెస్గా ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు అనేటువంటి ఇండియాలో అత్యధికంగా పెనిన్సులార్ ప్లాటూస్లోని హిల్ ఏరియాస్, రివర్ బ్యాంక్స్ మరియు వ్యాలీస్ ఏరియాస్లో అత్యధికంగా లభిస్తున్నాయి. పెనిన్సులార్ ప్లాటూతో పాటుగా అత్యధికంగా మినరల్ రిసోర్సెస్ లభించేటటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో అత్యధికంగా మినరల్ రిసోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఒక మినరల్ రిసోర్సెస్ అనేటువంటి తక్కువగా ఉన్నటువంటిది, సాక్రీగా ఉన్నటువంటిది, తక్కువ పరిమాణంలో ఉన్నటువంటిది గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతాలు, వాటి లోయల ప్రాంతాల్లో తక్కువ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి ఇండియాలో. మరియు దాంతోపాటుగానే ఖనిజాలు అనేటటువంటి అధికంగా ఉన్నాయి హిమాలయాల ప్రాంతంలో, కానీ వాటిని తవ్వి తీయడం అనేటటువంటిది కష్టసాధ్యంగా ఉంది. వాటిని సేకరించడం కష్టసాధ్యంగా ఉంది. మరి మినరల్ రిసోర్సెస్ అనేటటువంటి వాటిని 4 రకాలుగా వర్గీకరించాం. అందులో మెటాలిక్ మినరల్స్ అని చెప్పేసి, నాన్ మెటాలిక్ అంటే లోహ, మెటాలిక్ అంటే లోహ ఖనిజాలని, నాన్ మెటాలిక్ మినరల్స్ అని చెప్పేసి అలోహ ఖనిజాలని, ఫ్యూయల్ మినరల్స్ ఇంధన ఖనిజాలని, అటామిక్ మినరల్స్ అణు ఖనిజాలని వర్గీకరించాం. మెటాలిక్ మినరల్స్ను మళ్ళీ తిరిగి రిమైనింగ్ 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫెర్రస్ మినరల్స్ అని, నాన్ ఫెర్రస్ మినరల్స్ అని, ప్రీసియస్ మినరల్స్ అని చెప్పేసి వర్గీకరించాం. ఫెర్రస్ సంబంధిత పదార్థాలు, నాన్ ఫెర్రస్ సంబంధిత పదార్థాలు అని ఒక మరి విలువైన ఖనిజాలు అని చెప్పేసి వర్గీకరించాం. ఎగ్జాంపుల్గా చూస్తే ఫెర్రస్ మినరల్స్ అనేటటువంటి దానికి ఐరన్, కోబాల్ట్, నికెల్, మాంగనీస్, కాపర్ అని ఇనుము, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ మరియు కాపర్ అనేటటువంటి ఉన్నాయి. అంటే ఫెర్రస్ మినరల్స్ అనేటటువంటిది ఏంటి మరి ఇక్కడ మెటాలిక్లో అంటే కనుక మెరిసే స్వభావం ఉంటుంది, తనకుండా విద్యుత్తును ప్రసరింపజేస్తుంది మరియు ఉష్ణాన్ని ప్రసరింపజేస్తాయి. అలాంటి లక్షణాలు ఉంటే ఫెర్రస్, అందులో మెటాలిక్. నాన్ మెటాలిక్ అని అన్నాం అనుకోండి, ఇలాంటి స్వభావం ఉండదు, అందులో మెరిసే స్వభావం ఉండదు, విద్యుత్తును ప్రసరింపచేయదు మరియు ఉష్ణాన్ని కూడా ప్రసరింపచేయదు. అలాంటి వాటిలో భాగంగా మనం చూడొచ్చు. అందులో మళ్ళీ వస్తే మెటాలిక్లో నాన్ ఫెర్రస్ అనేటటువంటిది లెడ్, టిన్ను, జింకు, బాక్సైట్ అనేటటువంటివి అంటే అల్యూమినియం యొక్క ఓర్ మినరల్ అయినటువంటిది నాన్ ఫెర్రస్గా ఉంది. ప్రీసియస్ మినరల్స్ అనేటువంటివి విలువైనవి, ఇవి తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతున్నాయి, ఎక్కువ యూటిలైజేషన్ అనేటువంటిది ఉంది, వీటిని రేకులుగా తీగలుగా సాగదీసేటటువంటి స్వభావం ఉన్నాయి. అలాంటిది గోల్డ్, సిల్వర్, డైమండ్ అనేట